హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ బీరకాయ పప్పు కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వండాను. ముందుగా కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేయాలి. అలాగే అవి ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు వేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక మనము ముందుగా ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయ ముద్ద వేయాలి. అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వేసాను. ముందుగా 1/4 కిలో బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు. అలా నానబెడితే త్వరగా అవుతుంది కర్రీ. బీరకాయ పీసెస్ వేయాలి. అలాగే కొత్తిమీర వేసాను ముందుగానే. పప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఆల్రెడీ మిర్చి వేసాను కదా, 2 కట్ చేసి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 2 టైమ్స్ కలపాలి. కలిపాక మనం ఎసరు పోసుకోవాలి. మనకి ఎక్కువ వాటర్ సూప్ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసాను. చాలా త్వరగా అవుతుంది కర్రీ, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 10 నిమిషాలు అంతే. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమమ్ కర్రీ ఉడికింది 90%. 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బీరకాయ పప్పు కర్రీ రెడీ అయింది.